ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారికి మే 11వ తారీఖున, అలాగే మే 12, మే 13న ఏ విధంగా ఉండబోతుందో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్టు ఏంటంటే, ఇంతకుముందు మీరు గనుక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి. ఈరోజు మనం మిథున రాశి వారు, అసలు మిథున రాశి ఏ నక్షత్రంలో పుట్టినవారు ఏ విధంగా ఉంటారో తెలుసుకుందాం. ముందుగా మిథున రాశి మృగశిర నక్షత్రము 3, 4 పాదములలో జన్మించిన వారు. ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు. తదుపరి పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదములలో జన్మించిన వారు మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి. అలాగే మిథున రాశి రాశి చక్రములలో మూడవ రాశిగా పరిగణించబడుతుంది. మిథున రాశి వారి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీరైతే మాత్రం చాలా మంచివారు. తక్కువగా మాట్లాడతారు. అవసరమైన వరకే సంభాషణ చేస్తారు. వీరికి కుటుంబ బాధ్యత చాలా ఎక్కువ. పెద్దవారిని చాలా ఎక్కువగా గౌరవిస్తారు. అందువలన వీరికి పెద్దలంటే గౌరవం. అలాగే పెద్దలు కూడా వీరంటే కొద్దిగా విశ్వాసంగా ఆలోచిస్తుంటారు. వీరైతే కుటుంబ బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటారు. ఏదైనా ఒక సమస్యొస్తే వారికి అండగా నిలబడి, వీరు ముందుండి నడిపించే అంత శక్తి కలిగినవారు. అలాగే పెద్దవారిని కూడా చాలా ఎక్కువగా గౌరవిస్తారు. సుఖాలైతే ఎక్కువగా అనుభవించే జాతకులండి వీరు. వీరికి దాన గుణం కూడా ఎక్కువే. అలాగే చాలా సౌమ్యంగా ఉంటారు. చాలా జాలి స్వభావం కలిగిన వారు. వీరికి సంగీతం పట్ల ఆసక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి బుద్ధి కౌశల్యం కూడా చాలా ఎక్కువే. ఇతరులకు నచ్చినట్లుగా వీరు ఖచ్చితంగా మాట్లాడగలరు. అయితే వీరైతే మాత్రము చిన్నప్పుడు కాడ్నించి కూడా కష్టజీవులే. 5 సంవత్సరాల కాడ్నించి ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగి ఉంటే వారైతే మాత్రము కోలుకోలేని దెబ్బలైతే కొన్ని పడుతున్నారు. అలాగే వీరికి 18 సంవత్సరాల వయసొచ్చిన కాడ్నించి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఇబ్బందులైతే వీరికైతే చాలా కష్టములైతే ఎదుర్కొనేంత భారంగా ఉన్నారు. వీరికి భార్యాభర్తల పరంగా ప్రేమనేది కలిగి ఉంటారు. స్త్రీలపై ఎక్కువ అభిమానం చూపిస్తారు. సాధారణంగా స్త్రీకి వీరైతే వారు చెప్పిన మాటైతే వింటారు. వారు కూడా వీరి మాటలో నడుస్తారు. ఇతరులని తమ మాటలతోటి సంతోషపెట్టగలరు. వీరికి బంధుప్రీతి కూడా ఎక్కువే. అలాగే తీర్థయాత్రలే గాని, దేవుడికి సంబంధించిన పూజలే గాని ఎక్కువగా చేసేవారికి ఎక్కువగా ఉంది. కీర్తి కోసం వెంపర్లాడతారు వీరైతే. వీరికి సాధారణంగా కోపం రాదు. కానీ ఒకసారి కోపం గనక వస్తే వీరినైతే ఎవరు ఆపలేరు. వీరి జాతక రేఖ చూసారంటే మాత్రం వీరికి పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా తిరగాలని ఎక్కువగా ఆశ పెట్టుకుంటారు. ఒక కార్యం తలపెడితే అది పూర్తయ్యేదాకా నిద్రపోరు. శత్రువులపై ఖచ్చితంగా విజయం సాధించాలనే కోరుకుంటారు. విద్యావంతులు వీరికి ధనపరంగా గాని, విద్యలో గాని దేంట్లో కూడా తీసిపోరనే అనుకోవాలి మనం. సత్యము చెప్పుట, అలాగే వీరి జాతక రేఖలో శీలవతులు గాని, అలాగే శిరస్సులో అనారోగ్యం కలిగిన వారు గాని కొంతమందైతే కొద్దిగా కలవారు ఎక్కువ మందున్నారు. వీరి జాతక పరంగా మనం చూసుకున్నట్లుగా అయితే మిథున రాశి వారు జాతక రేఖలో ఈ యొక్క మే 10వ తారీఖు నుంచి మనం చూసుకున్నట్లుగా అయితే మాత్రము వీరికి కొద్దిగా శక్తి యుక్తులందు కూడా కొద్ది ప్రత్యేకమైన అవకాశాలు, ప్రత్యేకమైన మార్గాలైతే వీరికైతే కొద్దిగా వచ్చే అవకాశాలైతే ఉన్నవి. ఈళ్ళు ఏదైనా గాని ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో గాని సంతోషంగా గడపాలని ఎక్కువగా కోరుకుంటారు. అందువలన వీరికి ఎక్కువగా పిల్లల విషయంలో కానీ, సంతాన బిడ్డల విషయంలో గాని వారిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు. భార్యాభర్తల పరం కూడా చిన్న చిన్న కలహాలు, చిన్న చిన్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, ఆ ఇబ్బందులు, కలహాలు కూడా వీరి నుంచి పూర్తిగా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలాగే మిథున రాశి వారి జాతక పరంగా మనం చూసుకున్నట్లయితే వీరికి వారితో పిల్లలతో గాని ఆడుకోవటం గాని, వారితో సరదాగా ఆనందాన్ని కలిగించే విషయాల్లో గాని వీరైతే చాలా ఎక్కువగా ఆశ అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే వీరి జాతక పరంగా వీరైతే మాత్రము తమకు నచ్చినట్టుగా తమ మనసునికి నచ్చిన దారిలోనే ప్రయాణించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీళ్ళ మాటల్లో నిజాయితీ నిక్కచ్చిగా కట్టొచ్చినట్టుగా కనపడుతుంది. అలాగే వీరికి ధనపరంగా కూడా ఆదాయం అనేది ఎక్కువగా ఉన్న ఖర్చనేది ఈ యొక్క మే 11వ తారీఖున మాత్రం వీరికి కొద్దిగా తక్కువగానే కనిపిస్తుంది. అలాగే మే 11వ తారీఖున వీరి యొక్క జాతక రేఖలో వీళ్ళకి ఉండే ఉత్సాహము, చురుకుదనము చూసి చాలా మందికి చాలా ముచ్చటేస్తుంది. అలాగే వీరు ఏదైనా గాని ఖచ్చితంగా సాధించే వరకు ఏదైతే వదిలిపెట్టరు. వీరికి తమకు తోచినంత సాయమైతే ఎదుటివారికి కూడా చేసేంత మనస్తత్వం అయితే కలిగిన వారే. ఈ మిథున రాశి వారి గురించి మనం చూసుకున్నట్లుగా అయితే వీళ్ళ మాటలలో గాని, చేతలలో గాని
ఏదైనా గాని ఒకే మాట, ఒకే బాణం, ఒకే ఆలోచన అంత మార్గంలోకి వీరైతే వెళ్తారు. ఎప్పుడు కూడా 2 మాటలు, 2 ఆలోచనలు, 2 మైండ్‌లయితే వీరికైతే ఉండవు. దూర దయార్థమైన మనసు వీరికి చాలా కరుణ అనేది ఎక్కువ చూపిస్తుంది. అందువలన వీరు ఎవరికైనా గాని సాయం చేయటంలో అస్సలు వెనకాడరు. అందువలన వీరికైతే కొద్దిగా శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. వీరికి తెలివితేటలైనా ఉన్నా కానీ, ఏ సమస్యలైనా గానీ, తమదైన శైలిలో, తమదైన ఆలోచనలో వీరైతే మాత్రం ఖచ్చితంగా అందులో అయితే నిలబడి, ఎవరినైనా ఎంతటి వారినైనా గానీ ఖచ్చితంగా వారి యొక్క లైన్‌లోకి తెచ్చుకునేంత విశ్వాసం కలిగిన వారు వీరు. ఎంతో కాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న వారు కూడా వీరి యొక్క ఈ సంవత్సరంలో, ఈ యొక్క మే నెలలో 11వ తారీఖున వారికి ఉపశమనం కలిగి, ఆ యొక్క కష్టాల, ఇబ్బందుల నుంచి కొద్దిగా బయటపడే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నవి. అలాగే మే 12వ తారీఖున మనం చూసుకున్నట్లుగైతే, వీరి పరంగా అయితే మాత్రము వీరు వ్యాపారం చేసేవారికైతే ఈరోజు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు గాని, ఏదైనా విభేదాలు ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి. వీరి యొక్క సృజనాత్మకత ఆలోచనలు, వ్యాపారంలో కొత్త మార్పులు, అలాగే కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కూడా, లేదా వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి కూడా వీరికి ఒక మంచి సమయం అయితే వచ్చే అవకాశాలైతే ఉన్నవి. అలాగే చదువుకునే వారిలో అయితే మాత్రము నూతనమైన ప్రయాణాలే కానీ, వేరే దేశాలకి వెళ్ళేవారే కానీ, కొత్త ఉద్యోగాల్లో స్థిరపడే వారికే గానీ, కొత్తగా ఏదైనా సాధించేవారికి కానీ, వీరికి కూడా ఈ యొక్క మే 12వ తారీఖున చాలా మంచిగానే ఉందని అనుకోవాలి. అలాగే వివాహితులు అయిన వారైతే మాత్రము మిథున రాశి వారికి చాలా అద్భుతంగానే ఉంది. వీరి యొక్క భాగస్వామితో కొత్త అనుబంధము బలపడుతుంది. వారైతే వీరికైతే మద్దతుగా నిలుస్తారు. కుటుంబంలో ప్రశాంతతమైన వాతావరణము, వీరి యొక్క దాంపత్య జీవితంలో సంతోషం అనేది వీరికైతే లభిస్తుంది. వీరి ప్రేమ వివాహానికి కుటుంబాల నుండి గూడా ఆమోదం లభించి, అలాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమికులకి. అలాగే భాగస్వామితో సంబంధము మరియు దృఢత్వంగా మారుతుంది. సృజనాత్మకత పెరిగి, వీరి యొక్క ప్రేమ జీవితాంతం కొత్త రంగులలోకి తీసుకెళ్తుంది. అలాగే భవిష్యత్తు గురించి కూడా సానుకూలమైన చర్చలు కూడా చేస్తారు. అలాగే వీరి జాతక పరంగా మనం చూసుకున్నట్లుగైతే, వీళ్ళకి కుటుంబాల మధ్య గూడా చిన్న చిన్న పరస్పర సహకారంగా ఉంటాయి. చిన్న చిన్న గొడవలు చేసేవారైతే మాత్రము వీరి యొక్క జాతక రేఖలు వచ్చేవారున్నవి. అలాగే మే 12వ తారీఖున చూసుకున్నట్లుగైతే వీరికి ఒక స్త్రీ వల్ల మాత్రం ఒక ప్రత్యేకమైన శుభవార్త అయితే వచ్చే అవకాశాలున్నవి. ఆ స్త్రీ ద్వారా వీరికి ధనమైతే మాత్రము కొద్దిగా చేతికొస్తుంది. అలాగే ప్రమోషన్ రొటెల రూపంలో గాని, లేదా ఏదైనా ఒక వ్యాపార రూపంలో గాని, ఆ స్త్రీ ద్వారా అయితే శుభవార్త అయితే వీరికైతే ఖచ్చితంగా అయితే రాబోతుంది. అలాగే వీరి యొక్క జాతక పరంగా మే 13వ తారీఖు మనం చూసుకున్నట్లుగా అయితే వీరికి మంచి ఆరోగ్య స్థితి అనేది కొద్దిగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అలాగే మానసిక ఉత్సాహం గూడా చాలా చురుకుగా ఉంటుంది. అలాగే వీరి యొక్క జాతక రేఖలో ఉదయాన్నే లేచి తేలికపాటి వ్యాయామాలు చేయడం వలన, నడకకు వెళ్ళడం వలన రోజంతా గూడా చాలా ఉల్లాసంగా గూడా ఉంటారు వీరు. మిథున రాశి వారికి ఆకస్మికంగా ధనలాభం కూడా వచ్చే అవకాశాలైతే కనపడుతున్నాయి. అలాగే మంచి అవకాశాల కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగాల కోసం ముందుగా నిలబడే వారికైతే కూడా ఒక మంచి విశ్వాసాలు, మంచి యొక్క అభివృద్ధులైతే జరుగుతున్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు చాలా వ్యాపార కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. తదుపరి రోజుల్లో వాటిని అమలుపరిచే ప్రణాళికలు ఎక్కువగా వేసుకోవచ్చు. కుటుంబంతో సమయం గడపడం వలన వీరి జాతక రేఖలో అయితే కొత్త ఉత్సాహము పరిచేయడానికి సిద్ధంగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు, స్నేహితులతో సరదాగా గడపడము, వివాహితులు రోజంతా భాగస్వామితో అవకాశం వివరంగా గడపడం అనేది చాలా సులభంగా జరుగుతుంది. దీని వలన వీరి బంధం ఇంకా బలపడుతుంది. వీరు భవిష్యత్తుల గురించి కలలు కనడానికి, ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయము. ఒకరినొకరు గౌరవం ఇచ్చుకుంటూ నమ్మకంతో ముందుకు సాగుతారు వీరు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఈరోజు మీరు ఉత్సాహంగా పనులు చేయడానికి సహాయపడుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా మీరు ఎంతో జాగ్రత్తలు తీసుకొని, ఆ ఆరోగ్యాల పరంగా మీరు ఏదైనా గాని ఒకళ్ళని నష్టపెట్టకుండా మీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఒక నూతనమైన విశ్వాసము, మీపై నమ్మకం ఉంచుతారు. కొత్త బాధ్యతలు అప్పగించి కొత్త అవకాశాలైతే ఇస్తారు. కోర్టు సంబంధించిన వాటిల్లో కూడా మీకు కొత్త అవకాశాలైతే వచ్చే అవకాశాలున్నవి. త్వరగా మీరు యొక్క జాతక రేఖలో ఉద్యోగ పురోగతి వల్ల మీకు ఆర్థికంగా పెరుగుదల కనపడుతుంది. అలాగే తొందర నిర్ణయాలైతే అసలు తీసుకోవద్దు. క్రమంగా ఏదైనా తొందర నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా స్థిరత్వం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అలాగే పోటీ పరీక్షలు సిద్ధమయ్యేవాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. స్నేహితులలో కూడా చాలా విశ్వాసంగా నిలబడతారు. వీరి యొక్క భాగస్వామ్య అవగాహన పెరుగుతుంది. ఒకరిపై అభిప్రాయాలు చాలా విశ్వాసంగా నిలబడతాయి. అలాగే మిథున రాశి వారికి కొన్ని కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, వీరి యొక్క జీవితంలో కొన్ని సమస్యలు, నష్టాలు ఎన్నో పడుతున్నారు. వీటి నుంచి మీరు బయటపడాలంటే వీరైతే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయాల్సొస్తుంది.
అది ఏమి లేదండి. పరిహారం అయితే మాత్రము వీరి జాతక రేఖలో అయితే మాత్రం కొన్ని సమస్యలు, కొన్ని చికాకులైతే అదృష్టం 3 భాగాలుగా ఉన్న చెడు ప్రభావం అయితే వెనకంజనే వస్తుంది కాబట్టి, వీరి యొక్క జాతక రేఖలో ప్రత్యేకంగా శివాభిషేకం అనేది ఒకటి మొదలుపెట్టి, వీరి యొక్క జాతక పరంగా ఏంటంటే నరఘోష, ఇతరులు వీళ్ళపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వీరిపై అధికంగా ఉండడం వలన వీరు మంగళవారాలు, శనివారాలు నియమాలు పాటించి వీరికిష్టమైన రోజున వేరే గ్రామంలో గాని, లేదా ఏదైనా ఒక గుడి దగ్గర గాని, శివాలయమునకు గాని, లేకపోతే శ్రీ యొక్క ఆంజనేయ స్వామి దగ్గర కానీ వెళ్లి ప్రత్యేకంగా పూజ చేసి, వారి యొక్క తిలకమును వీరి యొక్క కుంకుమలో కలిపి, వీరి నుదుటిన గాన ధరించిన ఎడల వీరికి సకల సౌభాగ్యములు, అష్టైశ్వర్యములు, భోగభాగ్యములైతే ఖచ్చితంగా కలుగవుతాయండి. అలాగే వీరి యొక్క జాతక రేఖలో దయాగుణం కలిగిన వారు ఏదైనా సింహం లాంటివిగా ఉంటారు గాబట్టి, వీరు ఏదైనా చేసే ముందుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోపం అనేది కొంచెం తగ్గించుకోవాలి. ఒకరి మాట ఎక్కువ నమ్మకూడదు. అలాగే స్నేహితుల పట్ల గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరిని నమ్మించి మోసం చేసేవాళ్ళైతే కొద్దిగా గట్టిగా కనపడుతున్నారు. మేము చెప్పిన వీడియో గనక మేము చెప్పిన విషయం వల్ల మీకు నచ్చినట్లుగైతే దయచేసి మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్